ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. 103వ కీర్తన మొదటి 3 చరణాలు. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. కీర్తనీయుడైన దావీదు దేవుని సన్నిధిలో మోకరించి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని అంటున్నాడు. ఈ కీర్తన మనం ప్రతి ప్రార్థన ముగించే సమయంలో కూడా ఈ మాటతోనే ముగిస్తాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని. సంగమా, ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అంటే ఆయన చూపిన మేలే, దేవుడు చూపిన కృపను బట్టే మనం బ్రతుకున్నాం. అనేకులు దేవుడు చేసినటువంటి మేలులను పొందుకుంటారే తప్ప దేవునికి కృతజ్ఞత కలిగి జీవించరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేసిన మేలులలో దేనిని మరువకము అని తెలియజేస్తున్నాడు. నీ ప్రాణంతో చెప్పు, నా దేవుడు గొప్పవాడు, ఆయన ఆదరించేవాడు, క్షమించేవాడు, నీకు తోడుగా ఉండే దేవుడు అని. ఆయన పరిశుద్ధుడు, ఏ దోషము లేనివాడు. మన దోషాలన్నిటినీ క్షమించగలిగిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, నా దేవుడే. ఆ దినాలలో వ్యభిచారపు స్త్రీ వచ్చి యేసు పాదాల మీద పడినప్పుడు యేసు ప్రభువు, మీలో ఎవరైనా పాపము చేయని వారుంటే వారే మొదటి రాయి వేయండి అని అన్నారు. ఎవ్వరూ కూడా తెగించలేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలో పాపం విలయతాండవం ఆడుతుంది. ఆయన ఒక్కడే, అమ్మా నీ మీద ఎవ్వరూ కూడా రాయి వేయలేదు, నేను కూడా రాయి విసరను, నేను నిన్ను క్షమించాను, నా కొరకు సాక్షిగా నీవు నిలవబడు అని ఆమెతో చెప్పాడు. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు ఏ పాపంలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ విడిచి దేవుని సన్నిధికి రాగలిగితే నీ మీద విసిరే రాళ్ళన్నిటినీ విసరకుండా నా దేవుడే నిన్ను కాపాడుతాడు. నీ ప్రాణముతో చెప్పు, ఆయన చేసిన మేళ్లను ఎన్నడూ కూడా మరువకుము అని. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.